2026 బడ్జెట్లో రక్షణ రంగానికి 7.85 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే 10.4 లక్షల కోట్లు అధికం. ఇక ఆయుధాల ఆధునీకరణకు 2.9 లక్షల కోట్లు కేటాయించారు. రోజువారీ నిర్వహణకు 17.24% నిధులు. ఇక ఆర్మీ పెన్షన్ల కోసం 1,71,000 కోట్లు కేటాయించడం జరిగింది. జీడీపీలో రక్షణ కోసం 8 నుంచి 11% కేటాయింపు చేయడం జరిగింది. దీన్ని బట్టి అంటే రక్షణ శాఖకు పెద్దపీట వేసినట్లుగా కూడా చూడొచ్చు ఈసారి బడ్జెట్లో కూడా. ఎందుకంటే అంతర్జాతీయంగా పరిస్థితులు అనేవి మారిపోతూ ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆర్మీ సామర్థ్యాన్ని పెంచడం కోసం నిధుల పెంపు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది మనం కనుక చూస్తే డిఫెన్స్ బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంది. 2021-2022 మధ్యలో కనుక చూసుకుంటే 4.48 లక్షల కోట్లు కేటాయించారు. ఇక ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం 2026-27 నాటికి అది కాస్త 7.85 లక్షల కోట్ల పెంపుకు వెళ్ళింది. దేశ బడ్జెట్లో 14.68% కేటాయింపు డిఫెన్స్కే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ డిఫెన్స్కి ఎక్కువగా కేటాయింపులు చేసేది అమెరికా, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత చైనా, ఇక ఆ తర్వాత ఇప్పుడు భారతదేశమే ఉంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో డిఫెన్స్కి మనం పెద్దపీట వేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూ పోతుంది. ఈసారి ఇక 55,000 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటిస్తే దాంట్లో కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మొత్తం కూడా 14.68% కేటాయింపు రక్షణ వ్యవస్థ కోసమే మనం కేటాయించడం జరిగింది. అంటే రక్షణ వ్యవస్థకి ఎంత పెద్దపీట వేస్తున్నాం. ఇప్పుడు మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంత బడ్జెట్ కేటాయించడం జరిగిందా ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రక్షణ రంగానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ని పెంచుతూ పెద్దపీట వేస్తూ వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈసారి 14.68% కేటాయింపు చేయటానికి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమా? ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి 2026-2027 బడ్జెట్ కు సంబంధించి దాదాపు 53,000 లక్షల పైచూపు 53,000 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ మొత్తం బడ్జెట్ లో మూడవ బడ్జెట్ అంటే మొత్తం బడ్జెట్ లో 3వ స్థానంలో హోంశాఖకి కేటాయించడం దాదాపు 2 లక్షల పైన కోట్ల బడ్జెట్ ను ఈ హోంశాఖకి కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు అంటే ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ రంగానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం గత బడ్జెట్లు పెంచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ ను ప్రవేశపెట్టారో దాంట్లో ముఖ్యంగా 15% బడ్జెట్ 100% అనుకుంటే 100% లో 15% ఈ ఏదైతే ఈ హోంశాఖకి సంబంధించి మొత్తం కూడా కేటాయించడం అంటే మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు, దేశం ఎదుగుతున్న తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇటు డిఫెన్స్ కి సంబంధించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సతీష్, అంటే ఈ పెంపుని అంటే కొత్త ఆయుధాలు సమకూర్చుకోవడానికి వీటికి గాను మనం చూడొచ్చా? ఇప్పటికే కూడా మిగిలిన దేశాల దగ్గర చూస్తే కనుక ఇంకా కూడా ఇప్పుడు చైనా కానీ అమెరికా కానీ వాటన్నిటి దగ్గర చాలా అధునాతమైన టెక్నాలజీతో ఆయుధాలు ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు మన సొంతగా కూడా మనం తయారు చేయటం మొదలు పెట్టాం ఆయుధాలు. వీటన్నిటికి గాను ఈ కేటాయింపులు జరిగాయి అనుకోవాలా? డెఫినెట్ గా మొత్తం మిలిటరీ వ్యవస్థకి మొత్తం కూడా రక్షణ వ్యవస్థకి దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు అంటే 3 దళాలు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మొత్తం మిలిటరీ కావచ్చు, ఈ అన్ని దళాలకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళ జీతాలు కావచ్చు, అలాగే ఆయుధాల ఆధునీకరణ కావచ్చు, సైనిక దళాల ఆధునీకరణ కావచ్చు, మొత్తం కూడా ఈ నిర్వహణ ఖర్చులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, మొత్తం ఈ తయారీ రంగానికి సంబంధించి ఇప్పటికే మనం కొన్ని దేశాలకి మన దగ్గర నుంచి అంటే మనం గతంలో ముఖ్యంగా గతంలో మనము రష్యా నుంచి, అటు అమెరికా నుంచి, ఇటు కొన్ని దేశాలు చైనా నుంచి, కొన్ని పెద్ద దేశాలు అంటే డిఫెన్స్ సిస్టమ్ లో ముందున్నటువంటి అమెరికా, చైనా,
రష్యా ఇలాంటి దేశాల నుంచి మనం కొనుగోలు చేశాం. సో ఇప్పుడు మన దేశంలోనే తయారీ రంగం అవుతుంది, మన దేశంలోనే పెద్ద ఎత్తున తయారీ విభాగం కూడా ఉంది కాబట్టి సో మన దేశానికి ముఖ్యంగా మన దేశంలో పెద్ద ఎత్తున తయారీ చేయాలి. బయట దేశాలకి ఈ ఏదైతే డిఫెన్స్ కి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా బయట దేశాలకు మనం ఇంపోర్ట్ చేస్తే దాంట్లో ముఖ్యంగా ఈ ఎకానమీ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి సైనిక రంగాల్లో పెద్ద ఎత్తున దీనికి ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఇరాన్ ఇష్యూ చూడొచ్చు, అలాగే ప్రస్తుతం చైనా ఎప్పుడు అంటే గత 20 సంవత్సరాలుగా కూడా 20-30 సంవత్సరాలు కూడా చైనా భారత్ ను ముప్పు తిప్పలు పెడుతూనే వస్తుంది. చాప కింద నీళ్ళ కింద నుంచి అంటే ఎక్కడ సైలెంట్ గా ఉంటూనే ఒకవైపు ఏదైతే ఈ నేపాల్ కి సంబంధించిన రూట్ లో కావచ్చు, బంగ్లాదేశ్ కి సంబంధించిన రూట్ లో కావచ్చు, ఇటు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఎప్పుడూ భారత్ కు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి డిఫెన్స్ లో ముఖ్యంగా మనం స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ ఇరాన్ అమెరికాకు సంబంధించి ఇష్యూ కావచ్చు, ఇటు ఏదైతే బంగ్లాదేశ్ మొన్న ఏదైతే ఘటనలు జరుగుతున్నాయో బంగ్లాదేశ్ కి సంబంధించి ఈ దీనికి సంబంధించి ఇటు పాకిస్తాన్ తోటి ఎప్పుడు మనకు థ్రెట్ ఉంటది. సో దానికి సంబంధించి మొత్తం వ్యవస్థను కూడా కేంద్రీకృతం చేసి భారత్ అనేది ఒక శక్తిలాగా తయారవ్వాలి అనే దీంతోనే ముఖ్యంగా ఈ బడ్జెట్ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ప్రపంచంలోనే మనం ప్లేస్ ఇప్పుడు ఇది అమెరికా, అలాగే చైనా, దాని తర్వాత రష్యా, దాని తర్వాత 4వ ప్లేస్ లో మనం ఉన్నాం. అంటే రక్షణ రంగంలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఎదుగుతున్నామో అర్థం చేసుకోవచ్చు ఈ బడ్జెట్ ను చూసి. ముఖ్యంగా గతంలో మనము 15వ స్థానంలో 10వ స్థానంలో ఉండే మనం ఇప్పుడు 4th ప్లేస్ కి వచ్చామంటే అర్థం చేసుకోవచ్చు మన భద్రత గాని, మన డెవలప్మెంట్ గాని, అంటే మన సైనికులకు సంబంధించి రక్షణకు సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రక్షణ గురించే కాకుండా మన దగ్గర ముఖ్యంగా కొన్ని రక్షణకు సంబంధించి ఆయుధాల తయారీ గాని, కొన్ని రాకెట్స్ కి సంబంధించి తయారీ గాని ఇవన్నీ కూడా పెంపొందించే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా ఈ బడ్జెట్ అనేది కేటాయించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేణు రైట్, మీరు హోల్డ్లో ఉండండి సతీష్. ఇక సో మనం ఒకసారి గనక అసలు ఈ సంవత్సరం ఆర్మీకి కేటాయించినటువంటి డిఫెన్స్ రంగానికి మనం కేటాయించిన బడ్జెట్ని కనుక మనం ఒకసారి చార్ట్ని పరిశీలిద్దాము. మొత్తం 2026-2027 బడ్జెట్, ఈ 1 year బడ్జెట్లో వివిధ డెవలప్మెంట్స్ కోసం కేటాయించిందంతా పక్కన పెడితే ఓన్లీ మనం డెవలప్మెంట్ కోసం 14.68% 14% కన్నా ఎక్కువ మనం కేటాయించడం జరిగిందంటే 7.85 లక్షల కోట్లు. అయితే ఈసారి డిఫెన్స్లో క్యాపిటల్ బడ్జెట్లో మొత్తం కూడా 24% దీనికే కేటాయించడం జరిగింది. మొత్తం కూడా ఫైనాన్షియల్ ఇయర్తో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే గత సంవత్సరం కేటాయించింది 1.85 లక్షల కోట్లు, ఈ సంవత్సరం కేటాయించింది 2.19 లక్షల కోట్లు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆర్మీకి కేటాయిస్తుంది, పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కనుక మనం చూసుకుంటే మిగిలిన దేశాల వద్ద కూడా ఏదైతే మన పక్క నైబర్ కంట్రీస్ ఉన్నాయో, నైబర్ కంట్రీస్ చివరికి ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూసుకుంటే చైనా చాప కింద నీరులా మన దేశంలోకి ఎప్పుడెప్పుడు ఆక్రమిద్దామా అని చెప్పి చూస్తూ ఉంది. మనం ఇంకా కూడా మనం ఈ రీసెంట్ టైమ్స్లో కూడా అక్కడ పరిస్థితులను మనం గమనించాము. అక్కడికి చైనా ఎయిర్పోర్ట్లో ఇండియన్స్ ఆపినటువంటి దృశ్యాలని, వాళ్ళని ఎయిర్పోర్ట్లో గంటలు నిలబెట్టినటువంటి దృశ్యాలను, వీటన్నిటిని కూడా మనందరం కూడా చూసాము, న్యూస్లో కూడా ఫాలో అవుతూ ఉన్నాము. ఈ విధంగా చివరికి నేపాల్ కూడా కాయిన్, వాళ్ళకి ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ కాయిన్లో కూడా భారతదేశానికి సంబంధించిన కొత్త భూభాగాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కూడా ఆ కాయిన్ మీద రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా పాకిస్తాన్ ఇంకా ఎప్పుడెప్పుడు అంటూ సిద్ధంగా ఉంటుంది. దీనికి అమెరికా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది అవసరమైనప్పుడల్లా కూడా. సో ఈ రకంగా మన చుట్టూ కూడా మనకు శత్రువులే తయారయ్యారు. మరొక వైపు ప్రపంచ పరిణామాలు చూస్తే 3వ ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తాయి అంటూ కూడా ఇప్పుడు పరిణామాలు కనుక అనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఉన్నటువంటి ఆర్మీని బలపరుచుకోక తప్పని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఆర్మీ దగ్గర కొత్త ఆయుధాలు వచ్చి చేరాలి, ఎందుకంటే కొత్త టెక్నాలజీతో మిగిలిన దేశాలు కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే కనుక మనం కూడా ఇప్పుడు మన ఓన్గా మనకి సొంతగా కూడా క్షిపణులు తయారు చేసుకుంటున్నాం. బ్రహ్మోస్ మనం తయారు చేసుకున్నటువంటి షిప్నే వేరే దేశాల సంయుక్తంగా కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం, కొన్ని క్షిపణులు రష్యా సంయుక్తంగా. ఈ విధంగా ఇంకా ఏ స్టేజ్ కంటే నెక్స్ట్ మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆర్మీని బలపరుచుకునేందుకు ఏ దేశాలైనా కానీ వాళ్ళకున్న బడ్జెట్లో
ఏదైతే దేశాలకు ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటుందో, కొత్త కొత్త టెక్నాలజీతో క్షిపణులు ఉంటాయో ఆ దేశాలదే హవా అవుతున్న పరిస్థితులను ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. అమెరికా దగ్గర అత్యాధునిక క్షిపణులు ఉంటాయి కాబట్టి వేరే దేశాలు భయపడుతూ ఉంటాయి. ఇక అందుకు గాను ఎప్పటికప్పుడు ఆర్మీని మనం కొత్త టెక్నాలజీ ఉన్నటువంటి వాటితో కూడా సమకూర్చుకొని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక భారతదేశం కూడా ఇంకా ఎదుగుతూ వెళ్తూ ఉంది. మనం చూస్తూ ఉన్న టెక్నాలజీ పరంగా కానీ వీటన్నిటి పరంగా కానీ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మన ఆర్మీని ఇంకా మరింత స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక దానికి తగ్గట్లుగానే డిఫెన్స్ రంగానికి బడ్జెట్ కేటాయించారు. ఇక ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కనుక మనం చూసుకుంటే డిఫెన్స్ రంగంలో ఆయుధాల ఆధునీకరణకు 2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక రోజువారీ నిర్వహణకు, ఆర్మీ నిర్వహణకు 17.24% నిధులు ఉపయోగిస్తారు ఏదైతే కేటాయింపుల్లో. ఇక ఆర్మీ పెన్షన్ల కోసం వీటిలో 1,71,000 కోట్లు ఉపయోగిస్తారు. జీడీపీలో రక్షణ కోసం 8 నుంచి 11% కేటాయింపులు జరిగాయి.